బొర్రా గోపిమూర్తి పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఏలూరు జిల్లా కామవరపుకోట రావికంపాడు జిల్లా పరిషత్తు పాఠశాల ప్రధానోపాధ్యాయుడి మీద తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. తల్లిదండ్రులు దాడి చేయడాన్ని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. పాఠశాలకి సంబంధం లేని అంశం, వారి ఇంటి దగ్గర జరిగినటువంటి సంఘటనని పాఠశాలకే ఆపాదించి ఉపాధ్యాయుల్ని భయభ్రాంతులకి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఉదాహరణకే తల్లిదండ్రులు మందలించారనే ఉద్దేశంతో పిల్లోడు సూసైడ్ చేసుకున్నాడు అనేది చెప్తున్నటువంటి అంశాలు. పాఠశాలలో ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని ఏ విధమైనటువంటి మందలింపులు కూడా చేయలేనటువంటి పరిస్థితి. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రోజున సాయంత్రం పూట తల్లిదండ్రులు మందలించటం, అబ్బాయి సూసైడ్ చేసుకోవటం, దాన్ని పాఠశాలకే ముడిపెట్టి ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతున్నటువంటి సందర్భంలో సాక్షాత్తు జిల్లా విద్యాశాఖాధికారి డిఈఓ గారు ఎంక్వైరీ చేస్తున్నటువంటి సందర్భంలోనే డిఈఓ గారు ఉండగానే ప్రధానోపాధ్యాయుల మీద ఆ విధంగా తల్లిదండ్రులు దాడి చేయడం హేయమైనటువంటి చర్య అని చెప్పి ప్రధానోపాధ్యాయుడి మీద దాడి చేసినటువంటి వారి మీద శాఖాపరమైన చర్యలు, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాఠశాలలో రావికంపాడు పాఠశాలనే కాదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, లేదంటే ఈ పాఠశాలలో చిన్న చిన్న విషయాలకి బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉపాధ్యాయుల మీద దాడి చేయడం చాలా హేయమైనటువంటి చర్య. ఆ విధంగా దాడులు చేస్తే ఉపాధ్యాయుల యొక్క ఆత్మాభిమానం దెబ్బతిని వాళ్ళ యొక్క బోధనా సామర్థ్యం కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆత్మరక్షణ కల్పించాలి. పాఠశాలల్లో ఉపాధ్యాయులకి రక్షణ కల్పించే విధంగా ఉండాలి. అదేవిధంగా ఈ రోజున హాస్పిటల్లో వైద్యుల మీద దాడి చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పి చట్టం ఈ రోజున బోర్డ్స్ పెట్టుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం అటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా ఉపాధ్యాయుల మీద దాడి చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ఒక చట్టాన్ని చేయాలని చెప్పి కూడా పీడిఎఫ్ ఎమ్మెల్సీగా ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రిని కూడా కోరుతా ఉన్నాను. ఏదైనా ఉపాధ్యాయుల యొక్క లోపాలు ఉంటే శాఖాపరమైన సమస్యలు కంప్లైంట్ పెట్టుకుంటాం. దానికి సంబంధించి పైన అధికారులు ఎంఈఓ, డివైఈఓ, డిఈఓ, ఆర్జేడీలు ఉన్నారు కాబట్టి ఆ శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప ఈ విధంగా భౌతిక దాడులు చేయటం కరెక్ట్ కాదు. వెంటనే రావికంపాడు ప్రధానోపాధ్యాయుడి మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అసలు ఈ విధంగా జరుగుతూ ఉందని చెప్పి ఆ కామవరపుకోట తడికెలపూడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి, ఎమ్మెల్సీగా కూడా నేను ఫోన్ చేసి ఎంక్వైరీ ఎలా జరుగుతుంది, ఏంటి విషయాలు అని అడిగితే ఆ ఎస్ఐ గారు కూడా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది. దీని మీద జిల్లా ఎస్పీ గారు రెస్పాండ్ అయ్యి అటువంటి ఎస్ఐ గారు ఏ విధంగా నిర్లక్ష్యంగా వహించడాన్ని ఎస్పీ గారికి దృష్టి కూడా తీసుకెళ్లాలని కూడా భావిస్తూ ఉన్నాను. ఈ విధంగా పోలీసులు కూడా జరిగినటువంటి సంఘటనల మీద ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే ఉపాధ్యాయుల మీద ఏదైనా జరిగితే ఉపాధ్యాయుల మీద మాత్రం ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలుగుతూ ఉంటే అటు జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ, అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సరైనటువంటి రెస్పాన్స్ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉపాధ్యాయులు ఆత్మరక్షణగా ఉండే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఉపాధ్యాయులు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పాఠం చెప్పే విధంగా ఉండే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు కూడా తీసుకోవాలని చెప్పి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నేను సవనీయంగా కోరుతా ఉన్నాను. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా చూడాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.